ఓం శ్రీ మహాగణపతయే నమః. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. సమగ్ర శ్రీ గురు చరిత్ర ప్రథమ కాండము శ్రీ దత్త మహాత్మ్యము. దత్త భగవానుని బాల్యలీలలు. శ్రీ దత్తాత్రేయం శివం శాంతం ఇంద్రనీలనిభం ప్రభుం ఆత్మమాయారతం దేవం అవధూతం దిగంబరం. ఇచ్చట గమనించవలసినది ఏమనగా, అనసూయామాత గర్భమందు ముగ్గురు మూర్తులు ఆమెకు సంతానముగా పెరిగినను వెలికి వచ్చినది ఏకరూప శిశువు మాత్రమే. దీనికి కారణము, పూర్వకాలమందు శ్రీ అత్రి మహర్షికి త్రిమూర్తులు దర్శనమిచ్చి తాము బాహ్య వ్యవహార శైలికి 3 రూపములుగా ఉన్నప్పటికీ అంతరంగమున మాది ఏకస్వరూపము అనుచు వారు అంతర్ధానమై వారి స్థానే ఒక బాలుడు ప్రకటమై త్రిముఖములతోనూ షడ్హస్తములు త్రిమూర్తుల ఆయుధములే కాక జపమాలకం దండ కమండలములు ధరించిన విచిత్ర ఆకారముతో దర్శనమిచ్చిన సంఘటనకు ఇది తార్కాణము. ఆ శిశువు వారిని ఉద్దేశించి ఈ విధముగా, తల్లిదండ్రులారా, పూర్వకాలమందు హిమాలయ పర్వత శ్రేణులలో ఒక్కటైన వృక్షపర్వతమందు మీరు తీవ్ర తపస్సు చేయుచుండగా మీ తపస్సుకు మెచ్చి మీకు త్రిమూర్తి రూపముతో దర్శనమిచ్చి మీ కుమారునిగా మీ తపోగ్ని ద్వారా ప్రబలిన వేడిని చెల్లార్చుటకు అనుగ్రహ వర్షమును కురిపించినది నేనే. ఆ తదుపరి కాలమందు మాహూరు యందు నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా సాధువేషమున వచ్చి నాకిష్టమైన భోజనమును కోరి మీ ఆశ్రమమున అనసూయామాత మనోవాంఛానుసారము ఆమె సత్యశీలతకు తృప్తి చెంది 3 పసిపాపలుగా మారి ఆమె ఒడియందు ఆమె బిడ్డల వలె ఆటలాడి ఆమెకు సంతానముగా జన్మించదమని వరమిచ్చి తిరిగి కౌశికపత్ని గృహమందు కూడా మీకు త్రిమూర్తి రూపములుగా జన్మించదమని వరమిచ్చియున్నాను. ప్రస్తుతము ఆనాడు దర్శనమిచ్చిన ఆ శిశు రూపమే నేను అనుచుండగా ఆ బాలుడు త్రిమూర్తి రూపముతో ప్రకాశించెను. తక్షణమే ఆ రూపము అదృశ్యమై 3 వేర్వేరు రూపములుగా మారి 3 బాలురుగా ఆ దివ్య శిశువు మారి వారి సంతానమైనారు. అనసూయాత్మజులు దినదిన ప్రవర్ధమానముగా పెరగసాగిరి. సాధారణముగా తల్లిదండ్రులు తమకు సంతానము కలిగిన పిదప పుణ్యావచనము, నామకరణము, ఆపై వారికి తగిన ప్రాయమందు శాస్త్రోక్తమైన సంస్కారములను జరిపించుట సంప్రదాయము. అత్రి అనసూయ దంపతులు కూడా ఒక శుభముహూర్తమున త్రిమూర్తులైన తమ సంతానమునకు నామకరణమును గావించినారు. విష్ణుమూర్తికి దత్తుడని, బ్రహ్మమూర్తికి చంద్రుడని, మరియు రుద్రమూర్తికి దుర్వాసుడని సంబోధించసాగిరి. ఈ విధముగా అత్రి మహర్షి సంతానము వారి బాల్య చేష్టలతో తల్లిదండ్రులను మురిపిస్తూ పెరగసాగిరి. ఈ ప్రకారముగా కొంతకాలము గడిచిన పిమ్మట బ్రహ్మాంశయైన చంద్రుడు తాను గగనమునకు, రుద్రాంశయైన దుర్వాసుడు తపోలోకములకు వెళ్ళెదమని తమ మాతాపితరులతో చెబుతూ, మేము ఎచ్చటికి వెళ్ళినను సదా ఈ దత్తుని యందు లీనమై ఉండెదము, ఇది సత్యము అని అనుచు వారి నిజ రూపములను మరొక పర్యాయము దర్శింపచేసి అంతర్ధానమైనారు. వారు అంతర్ధానమైన వెంటనే అచ్చటయున్న దత్తునిలో త్రిమూర్త్యాత్మకమైన విశిష్ట దర్శనము కలిగినది. ఈ దృశ్య వీక్షణంతో అత్రి అనసూయాదేవి దంపతుల హృదయం ఆనంద డోలికలలో ఊగిసలాడింది. ఇక దత్తావతరణ వలన భూమిపై నెలకొని ఉన్న క్షామాది దుర్భిక్ష పరిస్థితులను రూపుమాపి సుఖ సంతోషము, సకాల వర్షములు కురియుట ఇత్యాది సాధారణ స్థితులు ఏర్పడి ప్రకృతి ఎంతో రమణీయముగా మారినది. ఈ విధముగా కాలం గడుస్తుండగా దత్తుని బాల్యలీలలు వెలుగు చూడసాగాయి. మూగవారిని మాట్లాడునట్లు చేయును, మండుటెండలు కాయు వేసవి కాలమున చల్లటి వానలను కురిపించి ఆహ్లాదమును కలిగించెడివాడు. దత్తలీలలను గురించి ఏమని వర్ణించగలము? తాను ఏకాకి అయినను ఋషి బాలురతో ఆటలాడెడివాడు. అమ్మ భోజనమునకు పిలిచిన దూరముగా పరుగు పరుగున పోయేడివాడు. మరల తనంతట తానే వచ్చి ఎంతో గారావముతో అమ్మ ఒడి యందు కూర్చొని గోరుముద్దలను తినడివాడు. ఒక్కొక్కసారి ఈ దత్తుడు ఏవో ప్రదేశములకు తిరిగి శరీరమంతయు భస్మము పులుముకొని అపరశివుని వనే వచ్చెడివాడు. మరొకసారి కౌపీనము ధరించి ధ్యాన నిమగ్నుడై ఉండెడివాడు. మరొకసారి
పింగళనాగ, సాధ్యవరేణ్యుడు అనువారలను పిలిచి వారికి తత్వోపదేశము చేసి వారిని ఉద్ధరించినాడు. మరియు మునిబాలురకు పరావిద్యను బోధించి వారికి తన అలౌకిక మహిమను చూపించినాడు. ఈ లీలలను చూచిన దేవతలందరూ ఆకాశమందే నిలిచి, హే పరాత్పరా, ఓ ఆదిపురుషుడా, మహామహిమాన్వితుడా, సర్వజ్ఞ, సర్వేశ్వర, నిరంజన, నిర్గుణ, నిరాకార పరమాత్మ, నీ అవతారము వలన ఈ భూమి పావనమైనది, నీకు జయము జయము అని దేవతలు దత్త ప్రభువుని స్తుతించుచుండగా దత్తునికి 8 సంవత్సరములు పూర్తి అయినవి. సకల ముని ఋషులందరినీ ఆహ్వానించి చిన్ని దత్తునికి ఉపనయన విధిని అత్రి అనసూయ దంపతులు పూర్తి చేసినారు. ఉపనయనానంతరం వటువైన దత్తుడు భిక్షుక వృత్తిని స్వీకరించినాడు. సమస్త దేవతలు పుష్పవర్షమును కురిపించినారు. బాలదత్తుని మహిమనేమని వర్ణింపగలము? మేరువనదలిచిన మేరువునకు మేరువు మహామేరువీతడు. ఈ ప్రకారముగా దత్త బాల్యము గడుచుచుండగా బాలభాను తేజముతో ప్రకాశించు దత్తుడు ఒకనాడు మునికుమారులందరూ చూచుచుండగా నీటి సరస్సునందు మునిగి అంతర్ధానమైనాడు. ఆపై కొంతకాలము పిదప మునికుమారులను పరీక్షించదలచి ఒక మాయా స్త్రీ సహితముగా ప్రత్యక్షమైనాడు. కొంతమంది మునికుమారులు తప్ప తక్కిన వారందరూ దత్తుని విడిచి వెళ్ళిపోయిరి. ఆపై అనేక సంవత్సరములు మాతాపితరులకు సేవ చేసి వారి అనుమతి పొంది తపస్సు చేయుటకై గిరినార్కు తరలి వెళ్ళినాడు దత్తుడు. ఆ విధముగా గిరినార్ ప్రయాణ సమయమున 24 మంది గురువుల నుండి జ్ఞాన సముపార్జనను కావించినాడు. ఈ విషయమును జిజ్ఞాసువులైన పాఠకులు ఈ గ్రంథమందు లేఖించిన యదురాజు అధ్యాయమునందు చదువగలరు. గిరినార్ పర్వతమందున్న మేరుగిరిని ప్రస్తుతం దత్తశిఖరము లేదా గురుశిఖరము అని వ్యవహరించెదరు. ఈ గిరినార్ పర్వత ప్రస్తుత గుజరాత్ రాష్ట్రమందున్నది. దీనికి 9999 మెట్లు కలవు. ఈ పర్వతముపై దత్తస్వామి సుమారు 12,000 సంవత్సరములు తపస్సు చేసిరి. తదుపరి లోక కళ్యాణ కార్య సాధనకు ఆయన సహ్యాద్రికి పయనమై అచ్చట నెలకొని ఉన్నాడు. ఇదే విధముగా దత్తగురుని మహామహిమాన్వితమైన లీలలను రాబోవు అధ్యాయములందు మరిన్ని చవిచూచెదరుగాక. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.